కలియుగంలో అశ్వమేధ యాగం చేయడానికి అర్హత లేదు, కానీ అరుణగిరి ప్రదక్షిణ చేస్తే మాత్రం 100 అశ్వమేధ యాగములు 100 వాజపేయి యాగములు చేసిన ఫలితాన్నిస్తారు. కోట్లాను కోట్ల జన్మలు ఎత్తిన తరువాత అరుణాచల వైభవాన్ని ఒక వ్యక్తి వింటాడు. అరుణగిరి ప్రదక్షిణ చేయడానికి సంకల్పం చేసుకుంటాడు. అరుణాచలం పర్వతం మొత్తం కలిపి శివుడుగా ఉంటాడు. ఇది అగ్నిలింగం. అగ్ని అంటే కాల్చేది. ఇక్కడ మన ఉన్నతికి ఏది అడ్డు వస్తుందో దాన్ని అరుణాచల క్షేత్రం కాల్చేస్తుంది. ఏ అంధకారంలో ఉంటూ ముందుకు సాగలేకపోతున్నామో అక్కడ ఆ అగ్ని స్వరూపం వెలుగు చూపిస్తుంది. అరుణాచల మహత్యం గురించి ఈ ఒక్క వీడియోలో చెప్పలేను గాని ఏదో నాకు తెలిసిన ప్రయత్నం చేశాను. ఒకసారి అరుణాచలం వెళితే చాలు, ఈ యూనివర్స్లో ఏదో ఒక శక్తి ఉందనే విషయం ఎవరూ చెప్పకుండానే అది మనకి అనుభవంలోకి వస్తుంది. అరుణాచలం వెళ్ళగానే ఒక వ్యక్తి రూట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ లో మార్పు వస్తుంది. అరుణాచలం అణువణువులో శివుడుంటాడు. ఒక వ్యక్తి యొక్క అజ్ఞానం పోవాలి అనుకుంటే అరుణాచలం వెళ్ళాలి. మోక్షాన్ని పొందడానికి అర్హతని ఇవ్వగలిగేది అరుణాచలం. ఇక్కడ దక్షిణామూర్తిగా శివుడుంటాడు. అరుణాచలంలో ఏ ప్రశ్న వేసుకొని ధ్యానం చేసినా దానికి సమాధానం మనకి మనసులోనే దొరుకుతుంది.